హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సంప్రదాయం ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే పన్నీర్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పన్నీర్ పాప్కార్న్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 10 క్యూబ్స్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం హాఫ్ టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, మిరియాల పొడి 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ పౌడర్ హాఫ్ కప్పు. ఇప్పుడు పన్నీర్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మరియు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్, ఉప్పు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ వేడి చేసుకొని పన్నీర్ ముక్కలను కార్న్ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో రోల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన పన్నీర్ ముక్కలను క్రిస్పీగా అయ్యే వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పాప్కార్న్ రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా పన్నీర్ పాప్కార్న్ రెసిపీ. ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. అలాగే మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా తెలుగు సంప్రదాయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.